ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సాతాను సంఘమును తప్పుత్రోవ పట్టించుటకు, కుటుంబములలో విశ్వాసుల మధ్య విభేదాలు కలిగించుటకు తంత్రములను పన్నుతాడు, కుతంత్రంగా పనిచేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భముగా నేను చెప్పే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక యజమాని తన గాడిదను చెట్టుకు కట్టివేసి వేరే పని చూసుకుంటూ ఉన్నాడు. అంతలో అపవాది వచ్చి కట్టబడి ఉన్న గాడిదను ఊడదీశాడు. ఆ గాడిద వెళ్ళి ప్రక్కనే ఉన్న ఒక రైతు యొక్క కూరగాయల తోటను త్రొక్కి పాడు చేసింది. ఇది తెలుసుకున్న రైతు గాడిద యజమాని మీదకు వెళ్ళి అతన్ని చితకబాదాడు. ఆ యజమానికి 2 కొడుకులు ఉన్నారు. వీరు తమ తండ్రిని చితకబాదిన రైతును పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో గాయపడి ఆ రైతు హాస్పిటల్లో చేరాడు. తన భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఆ రైతు భార్య తన బంధువులతో కలిసి గాడిద యజమాని ఇంటిని తగలబెట్టారు. ఆ సమయంలో గాడిద యజమాని సాతానుతో, ఇదంతా నీవు చేసిన పని, నీ వలన మేము ఎంతో నష్టపోయాము అని అన్నాడు. అప్పుడు అపవాది ఇలా అన్నాడు, నేను కేవలము గాడిదను ఊడదీయటం మాత్రమే చేశాను. ఇంత నష్టం కలగటం కానీ, కొట్లాడుకోవటం కానీ, ఇవన్నీ మీరు చేసుకున్నదే కానీ నాకేం సంబంధం లేదు అని అన్నాడు. గమనించారు కదా, సాతాను సంఘాలలో, విశ్వాసుల మధ్య, కుటుంబంలో కుయుక్తగా చేసేవి ఇలాగే ఉంటాయి. వాడు కేవలము కట్టేసిన గాడిద తాడును ఊడదీసే చిన్న పనే సులువుగా చేస్తాడు. కానీ తర్వాత వచ్చే పర్యవసానము మన ద్వారానే జరుగుతుంది. అందులకే మనము తప్పకుండా ప్రతి ఒక్కరము ప్రతిరోజు దేవుడిచ్చు సర్వాంగ కవచముగా ఉన్న రక్షణ, నీతి, సత్యము, వాక్యము, విశ్వాసము మరియు సిద్ధ మనస్సు అనే వాటిని ధరించుకొని సాతాను తంత్రములను ఎదిరించే శక్తిమంతులముగా ఉండాలి. పరిశుద్ధుడా తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచిన సర్వాంగ కవచమును ప్రతిరోజు మేము ధరించుకొని సాతాను తంత్రములను ఎదిరించే శక్తిమంతులముగా ఉండినట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.